ఈ మనిషి పేరు ఆగస్టే కామ్టే. ఇతను చెప్పింది ఏమిటంటే, దేవుడు కాదు, మతం కాదు, ఊహలు కాదు, కనిపించేది నిజం, అనుభవంలో ఉన్నది నిజం, నిరూపించగలిగేది మాత్రమే నిజం. ఆగస్టే చెప్పాడు, మనిషి జ్ఞానం 3 దశల్లో ముందుకెళ్తుంది అని. మొదటి దశ థియాలాజికల్, అంటే అన్నీ దేవుడు చేస్తున్నాడు అని నమ్మే దశ. వర్షం పడింది, దేవుడు దయ చూపించాడు. వరద వచ్చింది, దేవుడు కోపగించాడు. ఆ దశలో మనిషికి అర్థం కాని ప్రతిదాన్ని దేవుడికి అప్పగించేశాడు. రెండవ దశ మెటాఫిజికల్, అంటే కనిపించని శక్తులు, సిద్ధాంతాలు, తాత్విక వాదనలు. సింపుల్ గా చెప్పాలి అంటే స్వభావం అలా ఉంది, ఆత్మ అలా పనిచేస్తుంది, విధి అలా రాసింది. ఇవి చూడలేం, నిరూపించలేం, కానీ నమ్ముతాం. మూడవ దశ పాజిటివ్. ఇదే ఆగస్టే చెప్పిన అసలైన దశ. ఇందులో మనిషి అడుగుతాడు, ఇది నిజమా అని నిరూపించు, పరీక్ష చేయి, కొలువు, గమనించు, అప్పుడే నమ్ము. ఇదే అతని జీవన సందేశం. ఆగస్టే ఒకసారి చెప్పాడు, చనిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళను పాలిస్తున్నారు. దీని అర్థం ఏమిటి అంటే, మనం ఇప్పుడు పాటించే నియమాలు, ఆచారాలు, నమ్మకాలు చాలా పాతకాలం నాటివి. వాటిని రాసిన వాళ్ళు లేరు, కానీ వాటి పాలన మాత్రం ఇంకా ఉంది. సోషియాలజీ అనే పదాన్ని మొదటగా వాడినవాడు ఆగస్టే. సమాజాన్ని చదవడం ఒక సబ్జెక్ట్ అవుతుందని చెప్పినవాడు అతనే. ఆగస్టే జీవితంలో క్యారలైన్ మ్యాసిన్ అనే స్త్రీని ప్రేమించాడు. ఆమె అతన్ని వదిలిపోయింది. తర్వాత క్లాటిల్డే వాక్స్ అనే మరో స్త్రీ అతని జీవితంలోకి వచ్చింది. ఆమె అతనికి ప్రేమ ఏమిటో నేర్పింది. ఆమె అతన్ని మంచి మనిషిగా మార్చింది, కానీ ఆమె కూడా అర్ధాంతరంగా చనిపోయింది. ఆ బాధలోంచే ఆగస్టే చెప్పాడు, మనిషి మనసులో ప్రేమ ఉంటేనే సమాజం బాగుపడుతుంది. కేవలం సైన్స్ చాలదు, కేవలం లాజిక్ చాలదు, మనసులో మానవత్వం ఉండాలి. ఇందుకే అతను ఒక కొత్త మతాన్ని మొదలుపెట్టాడు, రిలీజియన్ ఆఫ్ హ్యుమానిటీ. అంటే దేవుళ్లకు బదులు మనుషులను పూజించండి, గుళ్లకు బదులు లైబ్రరీ కట్టండి, ప్రార్థనకు బదులు పని చేయండి. చాలా మంది దీన్ని నవ్వారు, చాలా మంది తిట్టారు, కానీ ఆగస్టే చలించలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, కొత్త సత్యం చెప్పేవాడిని ముందు నవ్వుతారు, తర్వాత గుర్తిస్తారు అని. ఆగస్టే చెప్పిన మరో గొప్ప విషయం ఏమిటంటే, క్రమం లేకుండా ముందడుగు వేయడం సాధ్యం కాదు. దీని అర్థం, సమాజంలో శాంతి ముందు. సమాజం ముందుగా శాంతిని కోరుతుంది, అభివృద్ధి తర్వాత వస్తుంది. గొడవలతో ముందుకు వెళ్ళలేం, పోట్లాడుతూ నిర్మించలేం. ఇది అతను ఊహించి చెప్పలేదు. ఫ్రాన్స్ లో విప్లవాలు వచ్చాయి, రాజులు పడిపోయారు, ప్రజలు చనిపోయారు, అయినా ఏమీ మారలేదు. ఆ అనుభవం చూసి చెప్పాడు, హింస జవాబు కాదు, జ్ఞానం జవాబు అని. ఆగస్టే చివరి రోజుల్లో ఒంటరిగా ఉండేవాడు. గుర్తింపు తక్కువగా ఉంది. కానీ అతను చనిపోయాక బ్రెజిల్ దేశం అతని మాటలను తన జాతీయ జెండా మీద ఇలా రాసుకుంది, ఆడెమీ ప్రోగ్రెస్సో, అంటే క్రమం మరియు అభివృద్ధి. ఇది ఆగస్టే ఫిలాసఫీలోంచి వచ్చిన మాట. ఒక మనిషి చెప్పిన మాట ఒక దేశపు జెండా మీద నిలబడింది. ఇది చిన్న విషయం కాదు. అప్పుడు ప్రపంచం అతన్ని గుర్తించింది. ఆగస్టే జీవితం ఒక నిజమైన సందేశం. నొప్పిలో ఉన్నా రాశాడు, ఒంటరిగా ఉన్నా ఆలోచించాడు, పేదరికంలో ఉన్నా చదువును ఆపలేదు. నిన్న ఎవరూ నమ్మకపోయినా రేపు చరిత్ర నిన్ను గుర్తిస్తుంది. ఈ మాటలు ఆగస్టే నోటి నుండి వచ్చినవి కావు, కానీ అతని జీవితం అదే చెప్పింది. చివరిగా ఆగస్టే చెప్పాడు, మనిషికి దేవుడు అవసరం లేదు, మనిషికి మనిషే దేవుడు కావాలి. పక్కవాడి కన్నీళ్లు తొడవడమే పూజ, పక్కవాడి ఆకలి తీర్చడమే మతం, పక్కవాడికి జ్ఞానం ఇవ్వడమే సేవ. ఇది ఆగస్టే కామ్టే ఫిలాసఫీ. సూటిగా, స్పష్టంగా, సత్యంగా.